ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. తెలుగు భాష కోసం మన నందమూరి తారక రామారావు గారు చేసిన కృషి అనిర్వచనమైనది. అంతకుముందు ఉత్తర భారతదేశంలో తెలుగు వాళ్లకు తగిన గౌరవం ఉండేది కాదు. ఈ మహనీయుడు వచ్చిన తరువాత మదరాసీలు అన్న మాటను తీసేసి తెలుగు గౌరవానికి ప్రపంచవ్యాప్తంగా తెలుగు అంటే తల మాతృభాష అని, తల్లి భాష అని, మధురానుభూతి అయిన భాష అని, ఎందరో మహనీయులు కీర్తింపబడిన భాష అని నందమూరి తారక రామారావు గారు కొనియాడారు. ట్యాంకు బండిపై ఎందరో తెలుగు కవులని, తెలుగు మహనీయులని, తెలుగు సంగీత విద్వాంసులని ప్రతిష్ఠించి సంచలనాన్ని సృష్టించిన మహనీయుడు, తెలుగు భాష వ్యాప్తి చెందినవాడు. ఇటువంటి నందమూరి తారక రామారావు గారికి తెలుగు భాషన్నా, తెలుగు వాళ్ళన్నా, తెలుగు మాటలన్నా ఎంత ఆనందమో అంత మక్కువగా చాటి చెప్పి రుచి చూపించిన వాడు. భారత వైభవాన్ని తెలుగు భాషకు ఎనలేని కీర్తించిన మహనీయుడు నందమూరి తారక రామారావు. అటువంటి మహనీయునికి అత్యుత్తమైన పురస్కారం భారతరత్న ఇచ్చి పురస్కరించవలసిందిగా, తీసుకురావలసిందిగా ప్రధానమంత్రి గారికి, హోంమంత్రి గారికి ఎన్నో వినతి పత్రాలు పంపించాం. ఎప్పటి నుంచో జరుగుతున్నది. ఈరోజు ఇంకా ఆయన త్వరలో, ఆయన 2-3 రోజుల్లో ఆయన వర్ధంతి కాబట్టి ఆ మహనీయునికి భారతరత్న పురస్కారం ఇచ్చి మన తెలుగు గౌరవానికి భారతరత్న నందమూరి తారక రామారావు గారు ఇస్తారని, ప్రోత్సహిస్తారని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ సంత వేలుగు కోటేశ్వరరావు.